ఒకప్పుడు హాయిగా ఆరు బయట మంచం వేసుకొని పడుకునేవాళ్ళు మన పెద్దవాళ్ళు. తర్వాత కాంక్రీట్ జంగల్ అయిపోయిన తర్వాత పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీళ్లు ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది. చెప్పాలంటే మనిషి అన్నిటినీ పొల్యూట్ చేసేశాడు. భూమి, నీరు, గాలి, అంతరిక్షము, సముద్ర గర్భాలు, ఇట్లా ప్రతి ఒక్కటి పొల్యూట్ అయిపోయినాయి. చెప్పాలంటే ఒకవేళ రోడ్డు పైన పేరుకుపోయిన చెత్త అయితే తీయచ్చు, లేదా నీటిపైన తేలియాడుతున్న చెత్త అయితే తీయచ్చు. కానీ సముద్ర గర్భము లేకపోతే అంతరిక్షంలో ఉన్న వ్యర్థాలని ఎలా తొలగించాలి? మేబీ అంతరిక్షానికి సంబంధించిన వ్యర్థాలని తొలగించడానికి, ఆ ప్రక్షాళన చేయడానికి ఇంకొంచెం టైం ఉందేమో. కానీ సముద్ర గర్భంలో ఇప్పటికే కొన్ని వందల చేపలు, తిమింగలాలు బయటికి కొట్టుకొస్తున్న దృశ్యాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. దీనంతటికీ కారణం పొల్యూషనే. అయితే దీనికి యూకే సైంటిస్టులు ఒక సొల్యూషన్ కనుగొన్నారు. అదే రోబో ఫిష్. ఈ రోబో ఫిష్ సముద్ర గర్భంలో ఉన్న ప్లాస్టిక్ ని, వ్యర్థాలని తినేస్తుంది. దాని ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో బ్యాటరీలు కానీ, బయట నుండి ఇంధనం కానీ అవసరమే లేదు. సో ప్లాస్టిక్ నుండే అది ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది కాబట్టి దానికి స్పెసిఫిక్ గా బ్యాటరీ కానీ లేకపోతే ఇంధనం అవసరం లేదు. కాబట్టి అది చాలా ఏళ్లు పనిచేయచ్చు. అలానే చిన్న ఫిష్ లాగా ఉంటుంది కాబట్టి అది మూలలకి కూడా వెళ్ళి అక్కడున్న ప్లాస్టిక్ ని, వ్యర్థాలని కనుగొని, అంటే దానిలో అట్లాంటి టెక్నాలజీని పెట్టారు కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా ఆ ఫిష్ అక్కడున్న వ్యర్థాలని కానీ, ప్లాస్టిక్ ని కానీ గమనించి అది ప్లాస్టిక్ అని తెలుసుకొని దాన్ని తినేసి దాని ద్వారా అది ఈ ఫ్యూయల్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. అది సరే, కానీ భూమిపైన 71% నీరే ఉంది కదా. మరి ఇంత నీటిని, సముద్ర గర్భాలు లేకపోతే నీటి అడుగున ఉన్న ఈ వ్యర్థాలన్నీ తొలగించాలంటే ఎన్ని రోబోటిక్ ఫిష్లు కావాలి చెప్పండి? ఇలా రోబోటిక్ ఫిష్లు అంటే ఆర్టిఫిషియల్ వాటి మీద డిపెండ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా నేచర్ మనకి ఏదైతే ఇచ్చిందో మన నెక్స్ట్ జనరేషన్ కి సేమ్ నేచర్ ని అలాగే మనం అందించగలిగితే ఎంత బాగుంటుంది కదా.